యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండు నిమిత్తం ఒకని మీద ఒకడు సనుగకొడి. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. ఈ వచనం మీద కొన్ని మాటలు మనం చదువుకుందాం. భక్తుడైన యాకోబు ద్వారా దేవుడు రాయించిన మాటలు ఏంటి అంటే, ఇక్కడ రాయబడిన మాటను మరొకసారి మనము అర్థం చేసుకుంటే, మీరు తీర్పు పొందకుండు నిమిత్తం ఒకని మీద ఒకడు సనగుకొడి. ఒకని మీద ఒకడు సనగుకొడి. సనుగుడు ఎంత ప్రమాదకరమో ఈ దినం మనము చూడబోతున్నాం. సనిగే ఈ యొక్క గుణం పెద్ద విషయముగా భక్తుడు రాస్తున్నాడు. మనకు కొన్ని విషయాలు చాలా తేలికగా ఉంటాయి, ఆ పెద్ద తప్పేం కాదు అన్నట్లుగా ఉంటుంది. ఇదేం పెద్ద లెక్క అన్నట్లుగా కొంతమంది నెగ్లెక్ట్ చేస్తుంటారు. అయితే దేవుడు ఈ విషయాలను హైలైట్ చేస్తున్నాడు, అంటే పెద్దదిగా చూపిస్తున్నాడు. ఇంతకీ సనిగే ఈ గుణము ఎంత ప్రమాదకరమో ఒకసారి మనం చూద్దాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 10వ వచనములో అపోస్తలుడైన పౌలు ద్వారా దేవుడు మనకు జ్ఞాపం చేస్తున్న విషయాలు. మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఏం చేశారంటే, వీరు నాశనం ఎందుమూల వచ్చిందంట? సనిగే విషయంలో. అమ్మ ఇక్కడే ఉన్నారా? ఇశ్రాయేలు ప్రజలు దేవుని మీద సనిగి వారి ప్రాణాల మీద తెచ్చుకున్నారు అన్న విషయము భక్తుడు రాస్తున్నాడు. ఏం చేసి ప్రాణం మీద తెచ్చుకున్నారంట? సనిగి. ఈనాడు సనుగుడు ఎంత ప్రమాదకరమో మనకు జ్ఞాపకం చేస్తున్నాడు భక్తుడు. ఇంతకీ దేని విషయంలో దేవునిపైన సనిగారు అంటే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుంచి దేవుడు వారిని విడిపించిన తర్వాత అరణ్యము గుండా వారి ప్రయాణము సాగినప్పుడు అప్పుడప్పుడు వారు నడిచి నడిచి అలసట చేత దప్పిగేసింది. దప్పిగేసిన వెంటనే వాళ్ళకు నీళ్లు దొరకకపోయేసరికి సనుగుడు ప్రారంభమైంది. అమ్మ అర్థమవుతుందా? ఏం ప్రారంభమైందమ్మా? సనుగుడు. నిర్గమకాండం 15వ అధ్యాయం మనకు వస్తే 24వ వచనానికి ఒకసారి వద్దాం. ఈనాడు సనుగుడు ఎంత ప్రమాదకరమో బైబిల్ గ్రంథం మనకు తేటగా చెబుతుంది. నిర్గమకాండము 15వ అధ్యాయము 24వ వచనం. ప్రజలు మేమేమి తాగుదుమని మోషే మీద సనుకొనగా. దేని విషయంలో మా? తాగే విషయంలో. ఏం తాగే విషయంలో? నీళ్లు తాగే విషయంలో. ఇంతకీ ఏమైంది అంటే, వీరు ఎర్ర సముద్రంలో నుంచి దాటిన తర్వాత అరణ్యం గుండా 3 దినాలు ప్రయాణం చేసేసరికి ప్రతి ఒక్కరూ అలసట ఏర్పడింది. వాళ్ళు నడిచి నీళ్ళకి ఎత్తుక్కుంటే అక్కడ ఒక గుంట కనిపించింది. ఆ గుంటలో నీళ్లు రుచి చూస్తే చేదైన నీళ్ళు. అయ్యా, ఎలాంటి నీళ్ళు అంట? చేదైన నీళ్ళు. దెబ్బతో వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా ఉలికిపడి మోషే మీద సనిగారు. చూడండి, 23వ వచనంలో ఒకసారి చదివితే అక్కడ స్పష్టంగా, మారా నీళ్ళు చేదైనవి గనక వారు ఆ నీళ్లు తాగలేకపోయిరి. చేదుగా ఉండడం వల్ల వాళ్ళు తాగలేకపోయేసరికి వెంటనే వాళ్ళకి దేవుని మీదను మోషే మీదను సనిగారు. అక్కడే కాదు, అక్కడక్కడ భోజనం వారికి ఆకలేసినప్పుడు భోజనం ఎప్పుడైతే ఒక్క రవంత ఆలస్యం అయితే చాలు, ఇంకా సనుగుడే సనుగుడు. చూడండి, సంఖ్యాకాండం 21వ అధ్యాయానికి వస్తే, సంఖ్యాకాండము 21వ అధ్యాయం. ఇక్కడ దేవుడు ఈ సనుగుడు వల్ల ప్రజలతో చెప్తున్న మాటలు మనం గమనిస్తే, సంఖ్యాకాండంలో
21వ అధ్యాయము 14వ అధ్యాయం. సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో 26వ వచనం నుంచి ఈ సనిగే ప్రజలకు దేవుడు ఎలాంటి శిక్ష విధించాడో చూడండి. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చెను, నాకు విరోధముగా సనుగుచుండు ఈ చెడ్డ సమాజమును నేను ఎంతవరకు సహింపవలెను? ఇశ్రాయేలీలు నాకు విరోధముగా సనుగుచున్న సనుగు వినియున్నాను. ఏమి విన్నాడంటమ్మా? సనుగు వినియున్నాను. నీవు వారితో యెహోవా వాక్కు ఏదనగా, నా జీవము తోడు మీరు నా చెవుల్లో చెప్పినట్లు నేను నిశ్చయముగా మీ ఎడల చేసేదను. మీ శవములు అరణ్యములోనే రాలును. నీ లెక్క మొత్తము చొప్పున మీలో లెక్కింపబడిన వారందరూ, అనగా 20 ఏండ్ల మొదలుకొని పైప్రాయము కలిగి నాకు విరోధముగా సనిగిన వారందరూ రాలిపోవుదురు. వారి ప్రాణం మీదకి వారే తెచ్చుకున్నారు. ఏం చేసి? సనిగి, దేవుని మీద సనిగి. ఎలాంటి సనుగు? ఐగుప్తులో ఉన్నప్పుడు మాకు తిండికి ఇబ్బంది లేదు, ఆహారానికి ఇబ్బంది లేదు, నీళ్ళకి ఇబ్బంది లేదు, మాంసానికి ఇబ్బంది లేదని చెప్పి ఎన్నో మార్లు దేవుణ్ణి వాళ్ళు సనిగారు. ఇక్కడ వచ్చింది మమ్మల్ని చంపడానికా, ఇక్కడ మా ప్రాణములు తీయడానికా అని దేవుని మీద సనిగి 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 దేవుడు చివరికి 20 సంవత్సరాల నుంచి పైబడిన వాళ్ళు, అంటే ఐగుప్తులో వాళ్ళు బయలుదేరిన సంఖ్య ఎంతో తెలుసా? పెద్దలే 6 లక్షల కాలు బలాలంట. ఎన్ని లక్షలమ్మా? 6 లక్షల కాలు బలాల్లో 20 సంవత్సరాల నుంచి పైబడిన వారి లెక్కంతా కూడా ఒక్కసారిగా దేవుడు వారి ప్రాణం మీదకి వారే తెచ్చుకున్నారు. ఎవరు కూడా కనాను దేశానికి వాళ్ళు చేరలేకపోయారు. 20 వయసు నుంచి తక్కువ వయసు గలవారు మాత్రమే కనాను దేశానికి వెళ్ళారు. ఈనాడు సనుగు ఎంత ప్రమాదకరమో ఇది మనము పెద్ద విషయం ఏముంది అనుకుంటాం. దీనిలో పెద్ద ప్రమాదం ఏముంది అనుకుంటాం, కానీ అదే పెద్ద సమస్య. మనం అంతా కూడా దేని మీద ఎక్కువ పెద్ద పాపం అని దేన్ని అంటామంటే, దొంగతనమే పెద్ద కేసు అనుకుంటాం. వ్యభిచారమే పెద్ద కేసు అనుకుంటాం. అర్థమవుతుందమ్మా? బూతు మాటలే పెద్ద కేసు అనుకుంటాం. అన్నీ దాని మీద తోసేస్తాం. కానీ దీని సంగతి వాటికి అవి ఎంత పెద్ద తప్పో ఇది కూడా అన్నీ కూడా సమానమే. కాబట్టి దేన్ని మనము తేలిక అంచనా వేయకూడదు అనేది ఇది మనం నేర్చుకోవాల్సింది. కాబట్టి ఇప్పుడు రండి, యాకోబు రాసిన పత్రికలో ఇప్పుడు వరకు ప్రజలు దేవుని మీద సనుగు మనం విన్నాం. దేవుని మీద సనుగును గురించి విన్నాం. ఇప్పుడు భక్తుడైన యాకోబు, దేవుడు భక్తుని ద్వారా రాయించిన ఈ మాటలు, ఈ సనుగు ఎవరి మీద అంటే మనం చదువుదాం 9వ వచనంలో, 5వ అధ్యాయం 9వ వచనం. ఈ సనుగు ఎవరి మీద గురించి రాస్తున్నాడు? సహోదరులారా, మీరు తీర్పు పొందకుండు నిమిత్తం ఒకరినొకడు సనగకుడి. ఏమా? ఈ సనుగు ఎవరి మీద అంట? ఇది ఎవరి గురించి రాస్తున్నాడు? విశ్వాసుల మీద మరొక విశ్వాసం. అర్థమవుతుందమ్మా? ఈ సనుగు ఎవరి మీద? విశ్వాసులే సనుగుడు. ఇది ఎంత ప్రమాదం అంటే అంత ప్రమాదం అని భక్తుని ద్వారా దేవుడు రాస్తున్నాడు. చూడండి, ఏం పొందకుండున్నట్లంట? తీర్పు పొందకుండున్నట్లు. ఇది తీర్పులో ఎవరు తీర్పులో నిలబడతారయ్యా? తప్పు చేసిన వాళ్ళ, తప్పు చేయని వాళ్ళ? తప్పు చేసిన వాళ్ళే ఎక్కడ నిలబడతారు? తీర్పులో నిలబడతారు. కాబట్టి ఈ సనుగుడు ప్రమాదం కాకపోతే తీర్పులో నిలబడతారా? ఒక దినం తీర్పు తీర్చేది ఎవరంట? దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. అసలు చూడండి, ఎప్పుడు తీర్పు? ఇప్పటికిప్పుడే తీర్పు కాదు. ఎప్పుడు తీర్పు? రోమీయులు రాసిన పత్రికలో ఒక మాట చదువుదాం. రోమీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము
చూడండి, తీర్పు తీర్చే దినం ఒకటి ఉందని దేవుడు తన భక్తుని ద్వారా రాయించుంచాడు. 5వ వచనం చదవండి. 2వ అధ్యాయం 5వ వచనం. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఆయన ప్రతి వానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చును. ఎప్పుడమ్మా? తీర్పు దినం, ఉగ్రత దినమందు. ఈ తీర్పు దినం ఒక రోజు ఉండబోతుంది. అప్పుడు మనకు తీర్పు తీర్చబడుతుంది. ఎవరికి తీర్పు తీర్చబడుతుంది? దేవుని మాట లక్ష్య పెట్టకుండా, దేవుని విషయాలు ఇదేం పెద్ద తప్పు లేదులే అనుకొని దేవుడు ఏదైతే చేయొద్దు అంటున్నాడో దాన్ని చేయడం వల్ల ఒక దినం తీర్పులోనికి మనము నిలబడాల్సి వస్తుంది అనేది భక్తుని ద్వారా దేవుడు రాయించిన మాటలు. దేవుని విషయంలో తీర్పు ఒకరినొకడు. చదువుదాం యాకోబు రాసిన పత్రిక రండి. ఇప్పుడు చూడండి ఏమంటున్నాడో. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తం ఒకరినొకడు సనుగొకడి. సనుగులు ఎక్కువైపోయినాయి ఇప్పుడు. ఎవరు పట్టిన వాళ్ళ మీద సనుగుడే సనుగుడు. ఈ భక్తుడంటే ఆయనకి పడదు, ఆయన భక్తుడంటే ఈయనకి పడట్ల. ఈయన విషయాలు వాళ్ళకి చెప్పడం, వాళ్ళ విషయాలు వీళ్ళకి చెప్పడం. కాబట్టి ఈనాడు సనుగు ఎంత ప్రమాదకరమో మనం నేర్చుకోవాలి. సంఘం అంటే అందరూ కలయికే సంఘం. అమ్మా, అవునా కదా? సంఘం అంటే ఒక్కడే కాదు. సంఘం అంటే నువ్వు ఒకదానివే కాదు. సంఘం అంటే నేను ఒకనే కాదు, అందరి కలయికే సంఘం. కాబట్టి శరీరము ఒకటే. శరీరంలో ఉన్న అవయవాలు ఏ రీతిగా అనేకముగా ఉన్నాయో అలాగే విశ్వాసులందరూ కలిస్తేనే క్రీస్తు యొక్క శరీరం. కాబట్టి ఈ శరీరంలో అనేక మంది ఉంటారు. సంఘం అంటే అనేక మంది. కాబట్టి అనేక మందిగా ఉన్న మనము ఒకరి మీద ఒకరు సనగకూడదు. హల్లెలూయా. ఒకరి మీద ఒకరు సనగకూడదు. అది చాలా ప్రమాదం. ఒకరి మీద ఒకరు చూడండి, గల్తీ రాసిన పత్రికలో ఏమంటాడంటే, చూడండి, ఈ సనుగు విషయము ఈనాడు మనం ఒకవేళ మనకు ఉంటే, ఎదుటి విశ్వాసం మీద సనుగుడు ఉంటే, సనుగు చాలా ప్రమాదకరమని భక్తుడు రాస్తున్నాడు. గల్తీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 14-15 ఒకసారి చదవండి. ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుమను ఒక్క మాటతో సంపూర్ణమైనది. ఏమమ్మా? ధర్మవాక్యం అంతా మనం చూస్తే చివరికి ఏమి చూపిస్తుందంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్న ఒక్క మాటతో మనకు అంత అర్థమవుతుంది. చదువుతారు 15వ వచనం. అయితే మీరు ఒకరిని ఒకరు కరుచుకొని భక్షించిన యెడల మీరు ఒకరి వలన ఒకడు బొత్తిగా నశించిపోను. ఈనాడు మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే, ఒకరి మనసు ఒకరు గాయపరచడం. ఒకరి మనసు ఒకరు గాయపరచడం. ఏమంటున్నాడు భక్తుడు ఇక్కడ 15వ వచనంలో? మీరు ఒకరినొకడు కరుచుకొని. కరిస్తే ఏమవుతుందయ్యా? గాయం అవుతుందా లేదా? ఇక్కడ ఉన్నారా? ఒకరినొకరు కరిస్తే ఏమవుతుంది? గాయం అవుతుందా లేదా? అంటే కరవడం అంటే ఇది నేరుగా పోయి కరవడం కాదు. ఈ ఈ ఈ ఈ యొక్క విశ్వాసి యొక్క విషయాలు ఆ విశ్వాసి చెప్పడం, వాళ్ళు మనసు గాయపరచడం, లేనిపోంది అవతల వాళ్ళకి చెప్పడం. అర్థమవుతుందే? ఇవి చెప్పడం వల్ల ఇతరులను నువ్వు గాయపరుస్తున్నావు. ఇలా ఒకరి మీద ఒకరు చెప్పు బొత్తిగా మీరు నాశనం అయిపోతారని జాగ్రత్త పడండి అంటుంది వాక్యం. అర్థమవుతుందయ్యా? ఈనాడు ఏ విశ్వాసిని పట్టుకొని పక్క విశ్వాసి గురించి చెప్పకుండా ఏదో విషయంలో చెప్పాల్సిందే. ఆమెంట అలాగంట అంటే వాళ్ళు ఏది చెడు జరుగుతుందో వీళ్ళు చెప్పుకుని నవ్వుకుంటూ ఉంటారు.
ఆ విశ్వాసి ఎవరు? క్రీస్తు శరీరంలో ఒక అవయవం. నువ్వు ఎవరివి? క్రీస్తు శరీరంలో ఒక అవయవం. నీ గురించి వాళ్ళ గురించి నీ గురించి వాళ్ళు చెప్పుకోవడం వల్ల చివరికి మీరే నశించిపోతారు. చదవండి ఆ మాట, అర్థమవుతుందా? ఆ మాట అర్థం చేసుకోండి. మీరు ఒకరినొకరు దేంతో పోలుస్తున్నాడంటే ఖర్చుకుంటున్నారు అన్న దాంతో పోల్చాడు భక్తుడు. చదవండి 15వ వచనంలో. అయితే మీరు ఒకరిని ఒకరు ఏం చేసుకుంటున్నారంటే, అంటే ఏంటి అర్థం ఏంటి? ఒకరి విషయాలు ఒకరు చెప్పుకొని నువ్వు వాళ్ళ విషయాలు యువతల వాళ్ళకి చెప్తే వారి మనసు గాయపడుతుంది లేదా? ఒరే నాతో ఇంత మంచిగా ఉండి నా గురించి చెడ్డగా చెప్తున్నారే అని వారి మనసు గాయపడుతుందా లేదా? అర్థం లేదా? ఇలాగా ఒకరి మీద ఒకరు ఇలా చెప్పుకోవడం వల్ల మనుషులను గాయపరిచే ప్రమాదం ఉంది. గాయపరిస్తే ఏమొస్తుంది? చివరికి నాశనం, అంటే క్రీస్తులో నుండి వారు దూరమయ్యే ప్రమాదం ఉంది. అర్థమయ్యా? చివరికి ఏం జరుగుతుంది? నాశనం అంటున్నాడు. చదవండి ఆ మాట 15వ వచనం. అయితే మీరు ఒకరినొకడు ఖర్చుకొని భక్షించడం అంటే ఏంటి? తినడం అంటే అంత ప్రమాదమైనది. ఒకరి విషయాలు మరొకరు లేనిది ఉన్నది అంతా కలిపి ఆ విశ్వాసం మీద, లోకం గురించి చెప్పట్లా దేవుడు, ఇక్కడ సంఘములో ఉన్న వారి గురించే. అర్థమవుతుందా? విశ్వాసికి మరొక విశ్వాసికి వ్యవహారాల గురించే రాస్తున్నాడు ఇక్కడ. మనం క్రీస్తు బిడలముగా క్రీస్తును ఆరాధిస్తూ ఒక్క సంఘముగా పిలువబడుతున్న మనలో ఉన్న ఒకరికి ఉండే పొరపాట్ల గురించి సనిగు ఎంత ప్రమాదకరమో భక్తుడు రాశాడు. భక్షించి మీరు ఒకరినొకడు ఏమవుతున్నారట? బొత్తిగా నశించుదురేమో. చూడండి, అవతల మనసును గాయపరిస్తే చివరికి అతని యొక్క నిర్ణయం క్రీస్తులో నుంచి వేరైపోయే ప్రమాదం కూడా ఉంది. ఎందుకు అక్కడ పోవడం? అయ్యా ఆడపోయి ఏమి సాధించడం? చూడండి, అంత ప్రమాదం ఉంది అనేది భక్తుడు చెప్తున్నాడు. ఈనాడు మనకు అది ఒక తేలిక. ఏంటి? సనిగేది, ఒకరి మీద ఒకరు సనిగేది. అది పెద్ద తప్పే ఉంది అనుకుంటాం. ఎంత ప్రమాదకరమో ఈనాడు మనం చూస్తున్న బైబిల్ గ్రంథం నుంచి. తర్వాత కిందకు వచ్చేస్తే 5వ అధ్యాయంలోనే చివరి 26వ వచనంలోనికి వస్తే ఇంకా కొన్ని మాటలు చెప్తాడు. ఒకరినొకరు వివాదమునకు రేపకయు ఒకరినొకరము అసూయ పడకయు వృద్ధాగా అతిశయపడకు ఉండాలి. ఎవరికి చెప్తున్నాడు? విశ్వాసులైనా ఇక్కడ ఉన్నారా? ఎవరికి చెప్తున్నాడు ఈ మాటలు? ఎవరు చెప్తున్నారా? విశ్వాసులైన మనకు, అంటే క్రీస్తు బిడ్డలుగా పిలువబడుతున్న మనకు చెప్తున్న విషయాలు. ఏం చెప్తున్నాడు అంటే ఒకరినొకరు ఏం పడకూడదంట? వివాదాలు అంటే గొడవలు. ఇక్కడ ఉన్నారా? ఒకరికొకరు గొడవలు, ఒకరంటే ఒకరు పట్టకపోతుంది, ఒకరంటే ఒకరు గిట్టకపోతూ ఉంది నేడు సంఘములో. ఒకప్పుడు అబ్రహాము దేవుడు తాను పిలిచిన తర్వాత వారి సొంత దేశాన్ని వదిలిపెట్టి దేవుడు చూపించిన ప్రాంతానికి, కనాను దేశానికి ఆయన తరలి వచ్చిన తర్వాత ఆయనతో పాటు తన సహోదరుడు కుమారుడైన లోతును కూడా తను వెంట పెట్టుకొని వచ్చేసాడు. చూడండి వాళ్ళిద్దరికి ఏం జరిగిందో చూడండి ఒకసారి. చూడండి ఆదికాండం 30వ అధ్యాయం, ఆదికాండం 17వ అధ్యాయంలో ఈ మాట రాయబడినది. వారిద్దరు ఎంత సమాధానపరచబడ్డారు అంటే ఈనాడు మనకు ఒక పాఠము వారి ద్వారా మనం నేర్చుకోవాలి. ఆదికాండము 13వ అధ్యాయం చూడండి మొదటి నుంచి. ఆదికాండం 13వ అధ్యాయం మొదటి నుంచి. అబ్రహాము తనకు కలిగిన సమస్తమును చూడండి ఐగుప్తు నుండి దాంతో ఆయనతో పాటు ఎవరిని ఎంట పట్టుకొచ్చాడంటే లోతుని. ఇప్పుడు 5వ వచనానికి వద్దాం. అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతుకును
గొర్రెలు, గొడ్లు, గుడారములు ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశం చాలకపోయాను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిగి నివసించలేనంత విస్తారంగా ఉండెను. అప్పుడు అబ్రహాము పశువుల కాపరులకు, లోతు పశువుల కాపరులకు ఏం పుట్టిందంటమా? అంటే ఏంటి? గొడవలు పుట్టినాయి. ఎవరెవరికి? అబ్రహాముకి కాపరులకు, లోతు కాపరులకు. ఇప్పుడు గొడవ కాస్త ఎవరి దగ్గరికి వచ్చి ఉంటుంది? ఇప్పుడు గొడవ అబ్రహాం దగ్గరికి, లోతు దగ్గరికి. ఇప్పుడు వీళ్ళిద్దరు ఏం చేయాలా? మా కాపరులతోనే నీకు పని అని చెప్పి ఇద్దరు కూడా ఏం చేయాలి? ఇప్పుడు గొడవ వేసుకోవాలి. ఏమా? గొడవ వేసుకోవాలి. కానీ అబ్రహాం ఏం చేశాడు అంటే, చదవండి కింద వచనాల్లో, పెరిజీలు అబ్రహాం చూడండి ఎంత మంచి మాట చెప్తుంది. కాబట్టి అబ్రహాము మనం ఏమై ఉన్నాం? బంధులమై ఉన్నాము గనక నాకును నీకును, నా పశువుల కాపరులకు నీ పశువుల కాపరులకు ఏమి ఉండకూడదంట? కలహం ఉండకూడదు, గొడవ ఉండకూడదు. అయ్యా ఎలాంటి సమస్య ఉండకూడదు అని చెప్పి ఏం చెప్పాడు చూడండి. ఈ దేశమంతా నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండము. నీవు ఎడమ తట్టుకు వెళ్ళిన ఎడలా నేను కుడి తట్టుకును, నీవు కుడి తట్టుకు వెళ్ళిన ఎడలా నేను ఎడమ తట్టుకును వెలుదని లోతుతో చెప్పాను. చూడండి ఎంత సమాధానపరచబడ్డాడు. ఈనాడు మన దగ్గరకు వస్తే గోడ అట్టుంటుంది. నువ్వా నేనా? ఏమా అర్థమవుతుందే? ఇప్పుడు మనమందరం కూడా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు ఎలాంటి వాళ్ళము? ఒక్క కుటుంబానికి చెందిన రక్త సంబంధులమే. ఏ కుటుంబానికి చెందిన రక్త సంబంధులమే? యేసు ప్రభు రక్తము చేత కడగబడి ఒక కుటుంబంలోనికి వచ్చిన వాళ్ళము. కాబట్టి ఒకరికొకరు ఏముండకూడదు. ఇప్పుడు మనకి అమ్మ ఇక్కడే ఉన్నారా? ఏముండకూడదు? కలహాలు. చూడండి ఒక విశ్వాసికి మరొక విశ్వాసికి పడకపోతుంది. ఇప్పుడు వింటున్నారా? ఒక విశ్వాసికి మరొక విశ్వాస గొడవ మొదలైతే చాలు వాళ్ళు ఎవరన్నది కూడా చూడలేదు, మాటలు మారిపోతాయి. నేటి విశ్వాసులు ఎన్ని సంఘాలైనా చూడండి, బయట మనం చూస్తే గొడవలు. లోకముతో కాదు సంగతులు చెప్పేది బైబిల్ గ్రంథం. విశ్వాసికి మరొక విశ్వాసికి ఉండే ఈ గొడవలు. కాబట్టి ఈనాడు మనం పరీక్షించుకోవాలి. అబ్రహాం ఏం చెప్పాడు? మనము బంధువులమే కనుక నాకును నీకును ఏముండకూడదంట? కలహం ఉండకూడదు, గొడవ ఉండకూడదు. ఒక పని చేయి, ఇదంతా నీ యొక్క కనుదృష్టిలో ఉంది. నువ్వు ఆ తట్టుకు వెళ్తే నేను ఈ తట్టుకు వెళ్తా. అలాగా సమాధానమైన మనసు నేటి క్రైస్తవులకు ఉందా అనేది ప్రశ్నగా మిగిలిపోతూ ఉంది. అమ్మ అర్థమవుతుంది? రండి గలతీ రాసిన పత్రికల్లో చూడండి. ఒకటి ఏంటంటే ఒకరికి ఒకరు ఏముండకూడదంట? కలహం ఉండకూడదు. ఏం చెప్తున్నాడు చూడండి మరొకసారి, మరొక మాట. 5వ అధ్యాయము 26. అయితే 26 ఒకరినొకడు రేపకయో, ఇది పోతే. రెండవది ఒకరికొకరు అసూయ ఎక్కువైపోతుంది ఇప్పుడు. ఎవరికి? విశ్వాసికి మరొక అమ్మ ఇక్కడే ఉన్నారా? ఎవరెవరికంట? విశ్వాసులు ఏముందంటే ఇప్పుడు అసూయ. చూడండి మనము హేబేలు కయీను తీసుకుంటే, ఇద్దరు దేవునికి కానుకలు తెచ్చారు. ఇద్దరు దేవునికి కానుకలు తెచ్చారు. ఒక ఆయనేమో విశ్వాసంతో దేవునికి కానుకలు తెచ్చాడంట. ఒక ఆయన చూడండి ప్రభు అన్నాడు, కయీను అర్పణ దేవుడు అంగీకరించలేదు, హేబేలు అర్పణ మాత్రమే దేవుడు అంగీకరించాడు. కయీను గురించి చెప్పిన మాట, నువ్వు సత్క్రియ చేసిన యెడల నువ్వు తల ఎత్తుకోవా అని ప్రభువే కయీనుతో చెప్పిన మాట. ఎప్పుడైతే హేబేలు అర్పణ దేవుడు స్వీకరించి కయీను అర్పణ స్వీకరించలేదో వెంటనే అసూయ పుట్టింది. ఎవరి మీద? తన తమ్ముడైన హేబేలు మీద. ఆ అసూయత ఏం చేశాడంటే తన సహోదరుని ఏం చేశాడంట?
చంపేశాడు. అయ్యా చంపేశాడు. ఈనాడు అసూయ, ఈనాడు అసూయతో ఉన్న క్రైస్తవులు ఒకరికొకరు ఎంతోమంది ఉన్నారు. అసూయతో నింపబడిన వాళ్ళు, వారికి మంచి ఉద్యోగం ఉంటే నాకెందుకు మంచి ఉద్యోగం లేదని అసూయ కొంతమందికి. వారు మంచి ఏ జబ్బు లేకుండా మంచి ఆరోగ్యంగా ఉంటే ఈమెకి ఏదో బలహీనత ఉంటుంది, నాకెందుకు ఈ బలహీనత, నాకెందుకు ఆమె మంచిగా ఉంది అని చెప్పి అది ఒక అసూయ. ఏమా, వాళ్ళు మంచిగా ఆర్థికంలో ఏ లోటు లేకపోతే మనకి ఏదైనా ఆర్థిక సమస్య ఉంటే దానిలో అసూయ. ఇలాగా ఒకరి మీద ఒకరు అసూయ ఎంతమంది లేదు ఈనాడు. కాబట్టి ఈనాడు గమనించాలా, సహోదరులు ఒకరిపైన ఒకరు అసూయ పడకుండా మనం జాగ్రత్తగా ఉందుముగాక. హల్లెలూయా. కాబట్టి దేవుడిని మనం విశ్వసించి దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, ఒక శరీరంలో పిలువబడ్డాం, ఒక కుటుంబముగా ఉన్నాం, ఒక ఆత్మ సంబంధమైన ఒక కుటుంబంలో ఉన్నాం. ఈనాడు ఒకరంటే ఒకరు పడట్లేదు, ఒకరంటే ఒకరు అసూయ. ఈనాడు సంఘం ఎక్కడ పట్టినా చూడండి, అది సేవకులుగానే ఉంటుంది. ఈ సేవల గురించి ఆ సేవకుడికి పడక ఉండడం, ఆ సేవకుడు అంటే ఈ సేవకుడికి పడక ఉండడం, ఎవరి మీద చెప్పట్లేదు చూడండి. ఈనాడు గొడవలు, ఒక విశ్వాసికి మరొక విశ్వాసి. చూడండి, మూడో విషయం చెప్తున్నాడు అక్కడ. మూడో విషయం ఏం చెప్తున్నాడంటే 26వ వచనంలో చదవండి. 26, ఒకరినొకరు వివాదము రేపకయో, ఒకరి యందు ఒకరు అసూయ పడకయో, వృద్ధాగా అతిశయ పడకయు ఉందుము. ఏం పడకూడదంట? మూడవది వృద్ధాగా. ఎలాగంట? వృద్ధాగా అతిశయ పడకుండా ఉండాలి. అంటే ఏంటి అర్థం? అంటే రెచ్చగొట్టడం. అయ్యా, ఒక అర్థం ఏంటంటే రెచ్చగొట్టడం. ఎలాగా? ఒక విశ్వాసిని మరొక విశ్వాసి రెచ్చగొట్టడం. రెచ్చగొట్టబడిన విశ్వాసి ఎలాగుంటాడో చూడండి. అంటే రెచ్చగొట్టబడిన వ్యక్తి ఎలాగ ఉంటాడో ఒకసారి మనం చూస్తే తర్వాత మనం వద్దాం. దేవుడు యాకోబును మనం తీసుకుంటే, ఇస్సాకు యాకోబుని ఏం చేశాడంట? తన మామ ఇంటికి పంపించాడు, లాబాను ఇంటికి. దేనికోసం? అక్కడ నువ్వు కోరుకున్న అమ్మాయిని ఆ ఇంట్లో నుంచి వివాహం చేసుకో అని ఇస్సాకు యాకోబుని తన మామ ఇంటికి పంపించాడు. వెళ్ళిన తర్వాత ఇస్సాకుకి 2 కుమార్తెలు ఉంటే, ఒక ఆమె రాహేలు, ఒక ఆమె లేయా పెద్దది, రాహేలు చిన్నది. ఈయన ఎవరిని ప్రేమించాడంటే రాహేలుని ప్రేమించాడు. రాహేలు ప్రేమించి 7 సంవత్సరాలు కొలువు చేశాడు, 7 సంవత్సరాలు చాకరీ చేశాడు. ఎన్ని సంవత్సరాలమ్మా? 7 సంవత్సరాలు చాకరీ చేస్తే ఆ మామ ఏం చేశాడంటే చిన్న ఆమెకి బదులుగా పెద్ద ఆమెని ఇచ్చి పెళ్లి చేశాడు. అయ్యా, ఇష్టపడిందేమో చిన్న ఆమెని, రాహేల్ని, కానీ ఆయన పెళ్లి చేసిందేమో పెద్ద ఆమెని, లేయాని. అది మామని అడిగితే, సరే ఈమె కోసం ఇంకో 7 సంవత్సరాలు చెయ్యి అన్నాడు. ఇంకేం చేశాడు? ఇంకా 7 సంవత్సరాలు కొలువు చేశాడు, చాకరీ చేశాడు. అయినా తన యొక్క ఏమీ సంపాదన లేదు. అంతా కూడా ఆయన సంపాదన అంతా కూడా ఈ 7 సంవత్సరాలు 14 సంవత్సరాలు కొలువు చేయడమే సరిపోయింది. జీతం మార్చాడు, చాలాసార్లు మార్చాడంట జీతం. సరే, ఒకసారి ఒక తీర్మానానికి వచ్చారు. వచ్చిన తర్వాత దేవుని యొక్క ఆశీర్వాదం యాకోబు పైన ఉండి ఏం జరిగిందంటే, తన మామ ఆస్తి కంటే, మామ గొర్రెల కంటే ఈయన ఆస్తి ఎక్కువ అయిపోవడం ప్రారంభించింది. అప్పుడు ఏం జరిగిందంటే చూడండి ఒక్కసారి, ఆదికాండం 30వ అధ్యాయంలో, ఆదికాండము 30వ అధ్యాయంలో ఎప్పుడైతే యాకోబు ఆస్తి పెరిగి ఆయన ఆస్తి ఎప్పుడైతే తక్కువైపోవడం తన లాబాను కుమారులు చూశారో, ఈ యొక్క ఫిర్యాదు లాబానికి చెప్పిన వెంటనే అతని యొక్క చూపు, అతని యొక్క నడవడి గురించి ఏం చెప్తానంటే యాకోబు 30వ అధ్యాయం మొదటి నుంచి చదవండి అయ్యా.
30 అధ్యాయమా? ఎన్నో అధ్యాయం అది? 31వ అధ్యాయం చదవండి. చూడండి. లాబాను కుమారులు తన తండ్రికి కలిగిన యావత్తును యాకోబు తీసుకొని మన తండ్రికి కలిగిన దాని వలన ఈ యావదాస్తి సంపాదించినని చెప్పుకొనిన మాటలు యాకోబుకి వినేను. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు, ఏమి మన ఆస్తి అంతా కూడా యాకోబు తీసుకెళ్ళిపోతున్నాడు అని ఈయన యాకోబు చెవుల్లో పడింది. చూడండి 2వ వచనంలో, మరియు అతడు లాబాను ముఖము చూచినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతని ఎడల ఉండలేదంట. ఎవరు ముఖము? లాబాను ముఖం. ఎవరిపైన అంటే నిన్న మొన్న ఎలాంటి చూపు ఉండిందో, నిన్న మొన్న యాకోబుని ఎలాగ ప్రేమించాడో ఈ ఒక్క దినానికి ఏమైపోయింది? మారిపోయిందంట. ఇప్పుడు చూపు ఎలాంటి చూపు? విషపు చూపు వచ్చింది. కళ్ళు ఎర్ర చేసే ఆ యొక్క పరిస్థితి యాకోబు పైన చూపింది. వెంటనే యాకోబు తన ఇద్దరితో మాట్లాడుతున్నాడు. చూడండి 3వ వచనంలో, అప్పుడు యెహోవా నీ పితరుల దేశమును నీకు బయలుదేరి తిరిగి వెళ్ళము, నేను నీకు తోడై ఉన్నానని యాకోబుతో చెప్పాడు. మంద యొద్దకు రాహేలును లేయాను పిలువనంపి వారితో ఇట్లనెను, మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నా మీద ఉండినట్లు ఇప్పుడు నా మీద ఉండలేదని నాకు కనబడుచున్నది. అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు. చూడండి, అర్థమై రావడానికి ఈ మాట చెప్తున్నాను, అర్థమవడానికి ఈ యొక్క విషయాలు చెప్తున్నాను. ఏంటంటే లాబాను యొక్క ఉద్దేశం, లాబాను యొక్క చూపు, లాబాను యొక్క మనస్తత్వము యాకోబు పైన మారిపోవడం మనం చూస్తూ ఉన్నాం. అదే రీతిగానే మనము ఒకరి యందు ఒకరము వృధాగా అతిశయపడడం అంటే, ఒకరి మీద ఒకరు చూసే చూపు, నిన్న మొన్న ఒక విశ్వాసం మీద మరొక విశ్వాసం చూపే చూపు మారిపోతున్నాయి. అర్థమవుతుందా? కాబట్టి నిన్న మొన్న ఒక విశ్వాసికి మరొక విశ్వాసికి మంచి మాటలు బాగా నవ్వుకుంటా బాగా మంచిగా ఉండే విశ్వాసులు ఒక్కనాడే వాళ్ళ పరిస్థితి అంతా కూడా మారిపోతూ ఉన్నాయి. కారణం ఏంటి? భక్తుడు అలాగ చెప్తున్నాడు, ఒక విశ్వాసి మరొక విశ్వాసి డంబం పడకూడదు అంటే. చూడండి, రెచ్చగొట్టి ఈ విషయాలు ఆ విశ్వాసికి చెప్పడం వల్ల ఆ విశ్వాసి అది వరకు మంచిగా మాట్లాడే విశ్వాసి అప్పటికప్పుడే తన గురించి చెడ్డ మాటలు విన్న తర్వాత ఇక ప్రేమగా ఉంటుందా? ప్రేమగా ఉంటుందయ్యా? నేను ఇంత బాగా మాట్లాడుతున్నాను ఈమెతో, ఈ విశ్వాసితో ఎంత చక్కగా పలకరిస్తున్నాను, అయితే నా మీద ఎంత వ్యతిరేకంగా ఎందుకు చెప్తుంది అని ఒక్కసారిగా మరొక విశ్వాసి రెచ్చగొడితే వారి ముఖరూపము మారిపోతుంది. ఇంకా మాట్లాడాల్సిన బుద్ధి వస్తుందా? చూడండి, లాబానుకి ఏ విధంగా యాకోబు మీద నిన్న మొన్న ఉండినట్లు నా మీద లేదు అని ఎప్పుడైతే గ్రహించాడో, అలా చూడండి అప్పటికప్పటికి మారిపోయే చూడండి స్వభావం మనది. కాబట్టి చెప్తుండే వృద్ధాగా అతిశయ అంటే చూడండి, రెచ్చగొడుతున్న ఒక విశ్వాసి మరొక విశ్వాసి ఏమీ లేకపోయినా సరే ఏదో ఒకటి చెప్పి పగ పుట్టించే వాళ్ళు ఉన్నారు, ద్వేషం పుట్టించే వాళ్ళు ఉన్నారు ఒక విశ్వాసం మీద మరొక విశ్వాసికి. ఆ రీతిగా సంఘం చివరికి ఏమవుతుందంటే నశించిపోయే పరిస్థితి ఉంది అనేది భక్తుని ద్వారా దేవుడు చెప్తున్న మాటలు. హల్లెలూయా. చూడండి, ఇది మనకి చాలా చిన్నదిగా కనిపించవచ్చు. సనగడం, ఇక్కడే ఉన్నారా? సనగడము చాలా చిన్నదిగా కనిపించవచ్చు, కానీ అదే పెద్ద ప్రమాదమయ్యే పరిస్థితి ఉంది. సరేనండి, యాకోబు రాసిన పత్రిక ఏమంటున్నాడు? 9వ వచనం, సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తం ఒకరి మీద ఒకడు ఏం పడకుండా
సనగుకొడి. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. ఏంటమ్మా, ఎక్కడ నిలిచి ఉన్నాడంట? వాకిట. ఎక్కడ? వాకిల్ అంటే ఏంటి అయ్యా? తలుపు. వాకిల్ అంటే తలుపు. ఏ తలుపు? ఏ తలుపు? నీ నోరే ఒక తలుపు. అమ్మ, అర్థమవుతుందే? ఎవరి నోరు వారికి తలుపు. ఎప్పటి నుంచాయి? ఎప్పుడైతే ఈ నోట్లో నుంచి మాట బయటకు వస్తుందో, ఈ నోట్ల నుంచి మాట ఇతరుల మీద అసూయకరమైన మాటలు, ఇతరుల మీద అబద్ధపు మాటలు, విశ్వాసం మీద మరొక విశ్వాసకి ఎప్పుడైతే నీ నోట్ల నుంచి వస్తుందో, అక్కడనే న్యాయాధిపతి వాకిట్న ఏమా నిలిచున్నాడు. చాలామంది ఏం చెప్తారంటే, చెప్తా అయ్యా నేను చెప్పినట్టు ఎవరికి చెప్పాక అంటారు. అమ్మ, ఇక్కడ ఉన్నారా? చెప్పేదేమో చెప్పేసి చిన్నగా వస్తుంది. ఏమని? నేను చెప్పినట్టు ఎవరికి చెప్పాక అంటుంది. నీ నోటి నుంచి మాట రావడమే తడు. ఆల్రెడీ నీ నోరు ఒక తలుపు. ఒక ఆయన నిలబడుకో ఉంటాడు. ఎవరైనా? దేవుడు. ఏమి నువ్వు చెప్పిన తర్వాత ఎట్టా నలుగురికి అది పాకిపోద్ది, అది వేరే విషయం. ఏమి నీ నోట్లో నుంచి రావడమే అక్కడే దేవుడు కాసుకో ఉంటాడు. అవతల వ్యక్తి ఎవరు? దేవుని విశ్వాసి. నువ్వెవరివి? దేవుని విశ్వాసి. కాబట్టి అవతల విశ్వాసం మీద నువ్వు చెప్తే దేవుడు ఊరుకుంటాడా? ఏమో అర్థమవుతుందా? నీ నోరే ఒక తలుపు. చూడండి, ఆ మాట చదవండి ఒకసారి. న్యాయాధిపతి ఎక్కడున్నాడంట? ఇదిగో న్యాయాధిపతి ఎక్కడున్నాడంట? చదవండి, ఎక్కడున్నాడంట? వాకిట నిలిచి ఉన్నాడు. నీ తలుపే, నీ నోరే ఒక తలుపు. నీ నోట్లో నుంచి వచ్చే మాట ఎప్పుడైతే బయలు వెళ్తుందో, అక్కడ నువ్వు ఇతరుల మీద ద్వేషం చెప్తున్నావా? ఇతరుల మీద నువ్వు కక్ష పెట్టుకొని చెప్తున్నావా? ఇతరుల మీద, సాటి విశ్వాసం మీద పగతో చెప్తున్నావా? వాకిటనే దేవుడు ఉన్నాడు. ఆ మాటను బట్టే రేపు నీకు తీర్పు ఉందని గమనించాలి. హల్లెలూయా. దేవుని దగ్గర గ్రంథాలు ఉంటాయంట. పుస్తకాలు. గ్రంథాలు అంటే పుస్తకాలు. మనకు తెలుసు, జీవగ్రంథము, ఇంకా చాలా గ్రంథాలు. జీవగ్రంథములో మన పేర్లు రాయబడి ఉంటుంది. ఇక మన క్రియలు కూడా రాస్తాడంట దేవుడు. హల్లెలూయా. కాబట్టి మనం చేసే ప్రతి క్రియలు లిఖించబడతాయి. వాని క్రియల చొప్పున. మనం ఏం చదువుకున్నాము? రోమీయులకు రాసిన పత్రిక 2 ఒకసారి ముగిద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. వాని క్రియలు అంటే మనం చేసే ప్రతి క్రియలు లిఖించబడుతుందనేది మనం గమనించాలి. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం చదవండి. ఆయన ప్రతి వానికి వాని క్రియలు చొప్పున. అంటే నీ క్రియలు రాస్తున్నాడా లేదా? ఏమో అర్థమవుతుందా? వెనకాల ఉన్న వాళ్ళు నీ క్రియలు రాస్తున్నాడా లేదా? వాని క్రియలు అంటే ఏంటి? వారి చేసే పనులు. అంటే ఆ తీర్పు దినమందు మనుషులు వచ్చి సాక్ష్యం చెప్పరు. అయ్యా, ఆ విశ్వాసి నన్ను ఈ రక ఇబ్బంది పెట్టింది, ఆ విశ్వాసి ఇన్ని మాటలు నన్ను మాట్లాడింది. మనుషులు సాక్ష్యం చెప్పనక్కర్లా. నీ వాకిటనే దేవుడు నిలిచి ఉన్నాడు. అర్థమవుతుందా? ఎవరు వచ్చి సాక్ష్యం చెప్పనక్కర్లా. నీ నోటి నుంచి వెళ్ళే అక్కడే, ఆ ద్వారం దగ్గరే న్యాయాధిపతి ఉన్నాడు. మాట వ్యతిరేకంగా వచ్చిందా, నీవు తీర్పు పొందుతావు. ఈనాడు సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి దేవుడు ఎవ్వరు ఏంటంటే దేవుడు పక్షపాతి కాడంట. ప్రతి ఒక్కరిని సమానంగా చూస్తాడు. కాబట్టి నీ మాటల ద్వారా ఇతరులని ఎంతగా బాధ పెడుతుంటావు, నీ మాటల ద్వారా ఇతరులను ఎంత గాయపరచడం, లేనిపోని మాటలు ఇతరులకు చెప్పి ఇతర మనసులు ఎంత గాయపరచడం ఒకసారి గమనించు. ఇదంతా కూడా చిన్నదే అనుకుంటావు, ఎంత చిన్న తప్పే అనుకుంటావు, కానీ దేవుని దృష్టిలో పెద్దది. దేవుని విషయంలో నీకు శిక్ష పడేవి అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఈనాడు ఒక విషయం గమనించాలి మనము. నీవు తీర్పు పొందకుండు నిమిత్తం
దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే నువ్వు తీర్పులోనికి పోవద్దు. దేని విషయంలో పోతావు? విశ్వాసిని మరొక విశ్వాసిని నువ్వు హేళన చేస్తే, వారి అసభ్యంగా లేనిపోని విషయాలు పక్క విశ్వాసితో చెప్పి నువ్వు వారిని గాయపరిస్తే, సనిగితే, గొడవలు పడితే, దీనిని బట్టే నువ్వు తీర్పులో కూర్చుండబోతావు అనేది భక్తుడు చెప్తున్నాడు. చివరిగా చదువుకొని ముగిద్దాం ఆ మాట. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం 9వ వచనం. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండునట్లు. చూడండి, దేవుని ఉద్దేశం ఏంటంట, మనం ఎవ్వరు కూడా తీర్పులోకి పోకుండా ఉండాలంటే ఏం చేయాలమ్మా? ఒకరి మీద ఒకరు సనగకూడదు. దేవుని దృష్టిలో ప్రతి విశ్వాసి దేవునికి ఒకటే. మనమందరూ కూడా దేవుని బిడ్డలం, ఒక కుటుంబానికి చెందిన వాళ్ళం, యేసు ప్రభు రక్తము ద్వారా కడగబడిన వాళ్ళం. హల్లెలూయా. అబ్రహాం చెప్పిన మాట, మనము బంధువులం కాబట్టి మనలో కలహమో ఏమంటున్నాడు? మనం కలహపడడం మంచిది కాదు అని గొడవలు ఆపేశాడు. ఒకవేళ విశ్వాసికి మరొక విశ్వాసికి గొడవలు ఉంటే గొడవలు పడే అవకాశం మనకు వద్దు అనేది వాక్యం చెప్తాం. సర్దుకొని పోవాలి, సమస్య పరిష్కారం అవ్వడానికి చూడాలి. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 1-2 వచనాలు చూసి ముగిద్దాం ఒకసారి. చూడండి, తీర్పు తీర్చే నువ్వు ఏ కొలత అయితే కొలుస్తావో నీకును దేవుడు అదే కొలత కొలుస్తాడన్న విషయము స్పష్టంగా భక్తుడు చెప్తా ఉన్నాడు. 7వ అధ్యాయము 1-2 వచనం చదవండి. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మను గూర్చి తీర్పు తీర్చబడును. మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడిన సంగతి మనము జ్ఞాపం చేసుకోవాలి. కాబట్టి దేవుని వాక్యం అంతా చెప్పేది ఏంటంటే, నిన్ను వలె నీ సహోదరులను ప్రేమించు. కాబట్టి ఒక విశ్వాసికి మరొక విశ్వాసికి ఒకరు సనిగితే అవతల వాళ్ళ మీద ప్రేమ ఉంటుందయ్యా? అవతల వాళ్ళ మీద ప్రేమ ఉంటుందే? కాబట్టి వాక్యం ఏంటుందంటే, మీలో ఎవరికన్నా బలహీన పడితే సంఘమంతా కూడా ప్రార్థన చేయండి. ఇప్పుడు సనిగితే నువ్వు ఇతరుల గురించి ప్రార్థన చేస్తావా? అయ్యా, ఆ మనసు వస్తుందా? కాబట్టి అంత కుటుంబముగా దేవుడు చెప్తున్న మాటలు ఇవి. కాబట్టి ఈ మాటలు ఒకవేళ మనకు ఇలాంటి సనిగే, ఇతరులను గాయపరిచే మనసు, సాటి విశ్వాసి మరొక విశ్వాసం మీద ఈ కలహాలు కలిగే ఈ యొక్క లక్షణాలు ఉంటే మనము దాన్ని ముగించుకోవాలి, దాన్ని మానుకోవాలని వాక్యం చెప్తుంది. మనం తీర్పు పొందకుండా నిమిత్తం, మనం తీర్పులోనికి పోకుండా మనం జాగ్రత్త పడాలంటే ప్రతి విశ్వాసి దేవునికి సమానుడు. హల్లెలూయా. దేవుని దృష్టిలో ప్రతి విశ్వాసి సమానుడు. కాబట్టి నువ్వు వాళ్ళ గురించి, వాళ్ళకి ఏదో నష్టం జరిగినా, వాళ్ళకి ఏదో అన్యాయం జరిగినా నువ్వు దాన్ని చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఆ విషయాలు ఇతరులకు చెప్పి వాళ్ళ మనసులు గాయపరిచి, ఇలాగా ఎన్నో కుటుంబాలు ఇలాంటి ఇబ్బందుల్లో ఉన్నాయి. దేవుడు ఇలాంటి విషయంలో బాధపడుతున్నాడు. సంగమా, మనకు ఇలాంటి లక్షణాలు ఉండకూడదు. మనమంతా కూడా యేసు రక్తము ద్వారా కడగబడి ఒక కుటుంబంలోనే ఉన్నవారం. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించునుగాక.